ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశీయులు, స్వదేశీయులు, వివిధ భాషలు కలిగిన వాళ్ళు మాతృభాషగా వస్తూ వారి వారి పరిధిలో ఎన్నో ప్రశ్నలు అడగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నేను ఉన్నాను అని అంటారు కదా, దాన్నే అహం స్ఫురణ అని కూడా అంటారు అని మీరు చెబుతూ ఉంటారు. మరి సమాధి స్థితి దానికి ఇది సమమేనా అంటే, సమాధి ఈజ్ ఇట్ ఈక్వలెంట్ టు అహం స్ఫురణ, లేదా సమాధితో సంబంధం లేకుండా స్ఫురణ మాత్రమే ఉంటుందా? ఇది కొంచెం క్రిటికల్గా ఆలోచిస్తేనే తప్ప అవగతం కాదు. ముఖ్యంగా ఆత్మస్థితిని బోధించటం కుదరదు, కొంతవరకు సూచనలు మాత్రమే. హృదయ గ్రంథి అది ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. కారణం జీవాత్మ భావన యొక్క వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, కర్తృత్వము ఒకటి కాదు. ఇవన్నీ కూడా దేహాత్మ బుద్ధిని కలిగిస్తూ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలలో దేహాలను మార్చుకుంటూ సంచరిస్తూ ఉంటారు. మరి అయితే ఎప్పుడూ అది మూసుకుని ఉంటుంది కదా, మరి నేనేం చెయ్యాలి? విచారం చెయ్యి. నీవు దేహమని అనుకుంటున్నావుగా, అనుకునేటటువంటి ఈ నేను ఉన్నదేమో చూడు. అవిచారం వల్ల నీకు నీ సహజ స్థితి తెలియటం లేదు. ఇప్పుడు విచారించు. అప్పుడు హృదయ గ్రంథి యొక్క తలుపులు తెరుచుకుంటాయి. ఆ స్థితిలో ఉన్నానన్నటువంటి అహం స్ఫురణ నీ సహజత్వంగా అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే తేలిక మాటల్లో చెప్పాలి అంటే, అవిచారం వల్ల నీకు తెలియటం లేదు, విచారం వల్ల, నేనెవరన్న విచారం వల్ల అహమా స్ఫూర్తి ఉన్నది, అది ప్రకాశిస్తుంది. ఆ స్థితి సమాధి సమమే శుభ. సమాధి వేరు, అహంస్మరణ వేరు, అట్లా ఉండదు. దీనికి కారణం ఒకటే నేను ఉంటుంది. చింతలతో, ఆలోచనలతో, అన్య చింతలలో నీవు తిరుగాడుతున్నప్పుడు మరి మూలన్నంకి దూరం అవుతావు కదా. చింతా విహీనమైనప్పుడు, తీవ్ర వైరాగ్యముతో నిలిచి ఉన్నప్పుడు, ఈ విచారము ఆ స్థితిలో నీవు చేపట్టినప్పుడు నీకు వద్దన్న నీ సహజత్వమే అక్కడ ప్రకాశిస్తూ ఉంది.
ఈ విచారం అనేది ఎందుకు చెయ్యాలి? అది ఉందేమో చూడు అంటానికి, అంతవరకే. విచారము ఈజ్ ఈక్వల్ టు సహజత్వము కాదు. ఇక్కడ విచారము చేసేది అహంకారమే సుమా, వ్యక్తిత్వమే. ఉనికి లేనిది విచారం చేస్తున్నది, తాను ఉన్నదేమో చూడటానికి. ఎప్పుడైతే ఇటువంటిదేదీ లేదని, అనుగ్రహము చేత ఆత్మే అహంస్మరణే ఉన్నదని అది రివీల్ చేస్తుంది. అంతేగాని నేను దేహము కాదు, నేనంటే ఆత్మనని ఈ జీవ భావనతో, వ్యక్తిత్వంతో, అహంకారంతో దీన్ని నిలుపుకుంటూ నీవు దర్శించలేవు. అదే అంటారు రమణ మహర్షుల వారు. ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము, ఈ జీవాత్మ భావనకి తన మూలము తెలియదు. తనకు తెలిసిందల్లా తెచ్చుకున్న పిడికడు ప్రార్థనలో ఆలోచన రూపేణ దేహం ఉందని, జగత్తుందని, సంసారం ఉందని, ఇతరులు ఉన్నారని ఈ విధంగా భావించడమే తప్ప అవస్థాత్రయములలో చరిస్తూ ఉంటుంది, దేహాలను మార్చుకుంటూ. అంతవరకే దాని పని. సరే, నిద్ర విషయం గురించి అడుగుతున్నారు. సామాన్యంగా అపస్మారక స్థితిలో, మూర్ఛ స్థితిలో, బాహ్య చింతన లేనప్పుడు నిద్ర అనేది ఒకటి వేరుగా ఉంది కదా. ఈ మూర్ఛకు నిద్రకి ఏమైనా సంబంధం ఉందా? భేదం ఉన్నదా అని అడుగుతున్నారు. నిజమే, నీకెప్పుడు నిద్ర వస్తుందో నీకే తెలియదు. నిద్ర ముంచుకొస్తుందని అంటావు నీవు. నిద్రలో ఉన్నది నీ సహజత్వమే కాబట్టి అది నిన్ను లోపలికి తీసుకొని పోతుంది బలవంతంగా. ముఖ్యంగా నిద్రలో నీ మూలము నీకు తెలియదు. కానీ మూర్ఛ స్థితిలో అది ఆలస్యంగా వచ్చేది. దాన్ని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకని ఆత్మానుభవం మూర్ఛలో శక్యమే అవుతుంది సుమా, కానీ నిద్రలో అది అసాధ్యమవుతుంది. కారణం, అహంకారం యాక్టివ్గా ఉంటుంది. దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం అల్పాల్పమైనదైనప్పటికీ అది ప్రతిఘటిస్తుంది. సరే, ఈ విధంగా భేదం ఉన్నప్పటికీ ఇవన్నీ మనం మాటల్లో, ఆలోచనలో చెప్పుకునే కొన్ని విశేషాలు. ఉన్నది అహంస్ఫురణ, తురీయము. ఉనికి లేనిది సృష్టి. ఆ సృష్టిలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అంతరించిపోతాయి. మనస్సు నష్టమైనప్పుడు
మరి మిగిలి ప్రకాశించేది ఆత్మే కదా, అహం స్మరణే కదా. రెండు నేనులు లేవని గ్రహించండి. మౌనమే నీ సహజత్వం.